మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్, నాగబాబు గారి పైన జనసేన నేతలందరూ కూడా ఫైర్ అయ్యారని, పవన్ కళ్యాణ్ గారికి పరోక్షంగా కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది సార్. నిన్న సభ జరిగినప్పుడు కూడా నాగబాబు గారు మధ్యలోంచి ఆ సభలోంచి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది జనసేనలో? మరి నిజంగా చాలా మంది జనసేన నేతలు నాగబాబు గారి పైన కంప్లైంట్ చేస్తారా? ఇస్తే ఎందుకు? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? విశాఖపట్నంలో 3 రోజుల పాటు సేనతో జనసేనాని, సేనతో సేనాని అనే ఒక ప్రోగ్రాం జరిపాడు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ డే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్లతో ముఖ్యమైన నాయకత్వ ఆయన సమావేశం అయ్యాడు. ప్రధానంగా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇది చేశాడంటే, ఈ 1.5 year అయిపోయింది అధికారంలోకి వచ్చి కూటమి. 1.5 year లో జన సైనికులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి అధికారం లేదు. జనసేనకి 10 ఏళ్ల తర్వాత, పార్టీ పెట్టి 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కూటమిలో అధికారాన్ని భాగం పంచుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలో 100% స్ట్రైక్ రేట్ తో 21 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేల హవానే నడుస్తుంది, తెలుగుదేశం నాయకుల హవానే నడుస్తుంది. ఒకవేళ జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా జనసేన ఎమ్మెల్యేల కంటే కూడా తెలుగుదేశం హవా నడుస్తుంది. చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కైపోయి, లేదా వైసీపీ నాయకులతో కుమ్మక్కైపోయి విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. ఆ మధ్య కూడా మనకి దేవినేని బొమ్మ జనసేన నాయకుడితో సంభాషణ కూడా బయటకు వచ్చింది. అందులో కూడా అంటే దేశంలోనే ఇది రికార్డ్ ఏమో, 1 year లోనే 100 కోట్లు తినేశాడంట కదా అన్న చర్చ మనం చూసాం. సో అలాగా జనసేన ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఒక అంశం అయితే, రెండోది జనసేన నాయకుల్ని విపరీతంగా ఎక్కడంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కొట్టడం, ఫిజికల్ గా అరెస్ట్ చేయడం, అవమానించడం చేస్తుంటే కూడా జనసేన నాయకుల మీద మాత్రమే పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నాడు తప్ప తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేసే పని పవన్ కళ్యాణ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే, నాకు బాగుంది ఇక్కడ అంతవరకే అన్నట్టుగా ఉండిపోతున్నాడు. అంతేగాని జనసేన పార్టీ నాయకులను కానీ కేడర్ను కానీ ఆయన పట్టించుకోవట్లేదు అనేది రెండవ విమర్శ. మూడవది, పార్టీ నిర్మాణం మీద డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టే పరిస్థితి లేదు. పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని డెవలప్ చేసింది లేదు. ఇప్పుడు కూడా నాకు 10 ఏళ్ల టైం ఏముండే, నేను త్రిశూల వ్యూహంతో మీ ముందుకు వస్తున్నాను, నాయకత్వాన్ని డెవలప్ చేసేస్తాను అంటున్నాడు. మాటలు చాలా బాగా చెప్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి రైటర్స్ ఉన్నారు, సినిమా హీరో కాబట్టి ఆయనకి డైలాగులు బాగా రాసిస్తారు, తిరుపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. దాన్ని ఆయన బ్రహ్మాండంగా చెప్పగలరు కూడా. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఏ లీడర్షిప్ చూడాలనుకున్నా ఆయన ఆచరణలో చూడాలి తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నాడని చూడకూడదు. ఇప్పుడు పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటితే ఇప్పుడు కూడా ఇంకా రాష్ట్ర స్థాయి నాయకుల్ని 10 ఏళ్ళు నాకు టైం ఉండి డెవలప్ చేస్తానంటున్నాడు. అంటే 10 ఏళ్ల టైము, 20 ఏళ్ళ టైం ఎవరన్నా అడుగుతున్నారంటేనే అది బుస్ అని అర్థం. ఎందుకంటే నీకు టైం లైన్ ఉండాలి. అంటే రేపు ఏం చేస్తాను, ఈ నెలలో ఏం చేస్తాను, నెక్స్ట్ మంత్ నీకు ఒక టైం లైన్, టైం బడ్జెట్ ఉండాలి. అదేమి లేకుండా 10 ఏళ్ళు టైమే ఉండి, 50 ఏళ్ళు టైమే ఉండి నేను దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను, ఈ మాటలు మాట్లాడుతున్నాడంటేనే అతనికి సిన్సియారిటీ లేనట్టు. సో పార్టీ నిర్మాణం పట్ల, పార్టీ నాయకత్వాన్ని డెవలప్ చేయడం పట్ల ఆయనకి శ్రద్ధ కానీ అసలు ఆసక్తి కానీ లేదు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మించడం అనేది కొంత ఈజీ అనమాట. అధికారం లేనప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం మీద నువ్వు దృష్టి పెడితే కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ అసలు ఈ 1.5 year ఆయన పట్టించుకోలేదు. సో ఇట్లాగే ఉంటే మనకి అసలుకే కొంప మునుగుతుంది అన్న ఒక భయం అయితే పవన్ కళ్యాణ్కి వచ్చింది. దానివల్లనే ఆయన పార్టీ నిర్మాణం మీద ప్రవేశపెట్టి ఈ అసంతృప్తిని చల్లార్చడం కోసం ట్రై చేయడం, అట్లాగే ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాలి అన్న ఒక యాంగిల్లో కూడా ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలకు ఆల్రెడీ తెలుగుదేశం కంట్రోల్ చేస్తుంది మనల్ని, మనం లేకపోతే అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండడం, అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ పొత్తు పెట్టుకోండి, మోడీ పొత్తు పెట్టుకుపోయింటే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు
అలాంటప్పుడు మనం ఇంత కీ రోల్ ఉన్నప్పుడు మనకి అధికారంలో వాటా కానీ పదవుల్లో వాటా కానీ సరైనంత నిష్పత్తిలో రావట్లేదు. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. ఆయన వరకు బాగుందా లేదో చూసుకుంటున్నాడు తప్ప పార్టీ అనే దాన్ని పట్టించుకోవట్లేదు అన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఇది మొన్న సమావేశంలో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ అసంతృప్తిలో చాలా మంది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయలేక వేరే వాళ్ళ మీద చేస్తారు. అంటే నాదెండ్ల మనోహర్ మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ పొలిటికల్ వింగ్ మీద కావచ్చు, అట్లాగే నాగబాబు మీద కావచ్చు, వీళ్ళ మీదనే ఎక్కువ మంది చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అనలేక చేస్తారు. ఇప్పుడు మనకి నేను ఇందాక వీడియో చేశాను, రాధాకృష్ణ డైరెక్ట్ గా లోకేష్ అనలేక చంద్రబాబు అసమర్థంగా ఉన్నాడు, ఎమ్మెల్యేలు డబ్బులు తినేస్తుంటే చంద్రబాబు ఏం చేయలేకపోతున్నాడు అనేది మాట్లాడతారు. అలాగే నిజానికి పార్టీలో ఈ సమస్యలకంతా కారణం నాగబాబా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఏ బుర్రున్న ఎవరికైనా కొంచెం బుర్రున్నా అర్థమైంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే డెసిషన్ మేకర్ పవన్ కళ్యాణ్, నాగబాబు డెసిషన్ మేకర్ కాదు. కానీ నాగబాబుని ఎందుకు నిందిస్తారంటే పవన్ కళ్యాణ్ ని నిందించలేక. అలాగా మొన్న పవన్ కళ్యాణ్ ప్రతి ఎమ్మెల్యేతో కూడా 21 మంది ఎమ్మెల్యేలతో దాదాపు 10 నిమిషాల పాటు ఇండివిజువల్ గా కూడా మాట్లాడాడని చెప్తున్నారు. అంటే ఆయన ముందే సర్వేలు చేయించుకున్నాడు, ఏ ఎమ్మెల్యేలు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు అనే స్పెసిఫిక్ డీటెయిల్స్ తెప్పించుకున్నాడు. ఆ తెప్పించుకొని ఒక్కొక్క ఎమ్మెల్యేని సీరియస్ గా నువ్వు ఇలా అవినీతి చేసావు, ఇక్కడ ఎంత చేసావు, ఇక్కడ ఎంత చేసావు అని సీరియస్ క్లాస్ రికార్డ్ అనేది చెప్తున్నాడు. దాంతో ఎమ్మెల్యేలంతా కూడా చిన్న ముఖం చిన్నబుచ్చుకొని బయటకు వచ్చారు. రాగానే వాళ్ళ అనుచరులంతా ఏమైంది సార్ అంటే ఏమయ్యేదేముంది, ఇలా చెప్పాడని బాధపడుతున్నారు అనేది అంటున్నాడు. అట్లాగే సమావేశంలో కూడా నివేదిక నా దగ్గర ఉంది, నేను ఎమ్మెల్యేలను అవినీతికి సహించను అనేది కూడా చెప్తున్నారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల మీద, ఒక్క పిఠాపురం పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పక్కన పెట్టాలి. అలాగే పి గన్నవరం గిడ్డా సత్యనారాయణ మీద ఎటువంటి ఆరోపణలు లేవని చెప్తున్నారు, అవినీతి ఆరోపణలు. ఇద్దరు వేస్తే 19 మంది ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడని చెప్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ అసంతృప్తిలో ఉన్నప్పుడు వాళ్ళదే తప్పు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది వాళ్ళకి నచ్చలేదు. అందుకని వాళ్ళు ఎక్కువగా నాగబాబు మీద పవన్ కళ్యాణ్ దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. గతంలో వైసీపీలో కూడా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళంతా ఉత్తరాంధ్ర ఈ దీంట్లోకంతా ఏలు పెట్టడం, ఆ తర్వాత సజ్జల, ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ పెత్తనం చెలాయించడం, దీనివల్ల మొత్తం పార్టీ అనేది ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నాగబాబు కూడా అన్నిట్లోకి వేలు పెడుతున్నాడు, అందరి నియోజకవర్గాల్లోకి వచ్చి చేస్తున్నాడు అని ఆయన నాగబాబు మీద కంప్లైంట్లు చేయడం అనేది జరిగిందని, దాంతో నాగబాబు మనసు నొచ్చుకొని ఆయన సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ చాలా మంది ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు నాగబాబు కోపంతో లేచి వెళ్ళిపోయాడు సమావేశం నుంచి. అయితే ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో నాగబాబు యాక్టివ్ గా ఉన్నట్టుగా అయితే మనకు కనపడలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినట్టుగా కనపడుతుంది. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, ఇవేళ 2 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు విపరీతంగా అరాజకాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున అనేది అయితే అందరూ చెప్తున్నారు. తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది. ఈ రోజు రాధాకృష్ణ శీర్షిక పెట్టే రాశాడు, ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అని టైటిల్ పెట్టే రాశాడంటే తెలుగుదేశం పత్రిక పేరు పొందిన ఆంధ్రజ్యోతిలోనే అలాగా రాశారంటే ఇంకా అంతకంటే ఎన్ని రెట్లు ఎక్కువ వాళ్ళు తింటున్నారో మనకు అర్థమవుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలని కూడా ఎవరు అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటే కంట్రోల్ చేయకపోవడం ఏముంటుంది. పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేడు. కాబట్టి ఈ అసంతృప్తిని చల్లార్చడం కోసం పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది, కానీ ఆ మీటింగ్ పర్పస్ అయితే నెరవేరినట్టుగా మనకి అనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.